తాను కానిస్టేబుల్ కొడుకునని పోలీసులను ఉద్ధరించడమే తన లక్ష్యమని పవన్ కళ్యాణ్ మొన్నటి ఎన్నికల ముందు చెప్పారు. పోలీసులకు సంబంధించి అనేక హామీలు ఇచ్చారు. ఒకసారి ఆయన ఏమన్నారో ఈ వీడియో క్లిప్లో కొద్దిసేపు ఆయన మాట వినండి. నా పోలీస్ కుటుంబానికి కూడా చెప్తున్నాం, కూటమి తరపు నుంచి మీకు మాటిస్తున్నాం, మీకు ప్రతిరోజు వారాంతపు సెలవులు రావాలి, అవసరమైతే పోలీసు ఉద్యోగాలు పెంచాలి, ముఖ్యంగా మీకు 1వ తారీఖుల్లో జీతం రావాలి. నేను చిన్నప్పుడు మా నాన్న ప్రభుత్వ ఉద్యోగిని కాబట్టి టీఏలు ఎంత కీలకమైన నాకు తెలుసు. మీ టీఏల్ని జాగ్రత్తగా మీకు అందించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. అది పవన్ కళ్యాణ్ మాటలు. పోలీస్ కుటుంబాలని ఆదుకునే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. మరి తీసుకున్నారా? ఏడాది 3 నెలలు గడిచిపోతుంది. ఏవైనా చేశారా? పోలీసులకు సంబంధించి చిన్నపాటి ప్రయోజనమైనా నెరవేర్చారా? వీక్లీ ఆఫ్లు ఇస్తామన్నారు, ఏమయ్యాయి? డిఏలు ఎందుకు ఇవ్వడం లేదు? పోలీసుల మీద ఒత్తిడి ఎందుకు పెంచుతున్నారు? అన్ని రకాలుగా పోలీసుల్ని ఎందుకు అబాసుపాలయ్యే రీతిలో వ్యవహారం నడుస్తుంది? పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి కదా. ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా పోలీసు యంత్రాంగాన్ని ఎందుకని దుర్వినియోగం చేయాల్సి వస్తుందో ప్రజలకు సమాధానం ఇవ్వాలి కదా. ఇదే ఇప్పుడు చాలా పెద్ద స్థాయిలో సాగుతున్న చర్చ. పోలీసులకి జగన్మోహన్ రెడ్డి హయాంలో తొలిసారిగా వీక్లీ ఆఫ్ అమలు చేసే ప్రయత్నం అయితే జరిగింది. అది పూర్తిగా అమలైందని, పోలీసులకి అందరికీ దానివల్ల అనేక రకాల ప్రయోజనాలు వనగూరాయని మనం కూడా చెప్పే అవకాశం లేదు. ఎందుకంటే పోలీసులు సంఖ్యరీత్యా తక్కువగా ఉండడం వల్ల వీక్లీ ఆఫ్ పేరుకు మాత్రమే అమలైంది. ఆచరణలో అది ఏమాత్రం పూర్తిగా పోలీసులకి మేలు చేసిన దాఖలాలు లేవు. అలాంటిది తాము అధికారంలోకి వస్తే వీక్లీ ఆఫ్ పూర్తి స్థాయిలో అమలు చేస్తాం అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. తాను ఒక కానిస్టేబుల్ కొడుకుని కాబట్టి ప్రభుత్వ ఉద్యోగి బిడ్డగా అన్ని రకాల సమస్యలు తనకు తెలుసని ఆయన జనం ముందు చెప్పుకొచ్చారు. మరి అలాంటి నాయకుడు ఇప్పుడు కనీసం కూడా ప్రస్తావించకుండా ఎందుకని వదిలేస్తున్నారు? ఎందుకని విస్మరించేస్తున్నారు? పోలీస్ కానిస్టేబుల్ ఒక్కొక్కరికి సగటున 2 నుంచి 3 లక్షల రూపాయల చొప్పున ప్రభుత్వం దగ్గర పెండింగ్లో ఉన్నాయి. ఇతర బిల్లులు అనేక రకాలుగా ప్రభుత్వం నుంచి రావాల్సినవి కూడా ఈరోజు ఉద్యోగులకి రావట్లేదు. ఆఖరికి పోలీస్ కానిస్టేబుల్ స్థాయి సిబ్బందికి 2 నుంచి 3 లక్షల రూపాయలు ప్రభుత్వం బకాయిలు పెట్టేసిందంటే ఎంతెంత మొత్తం పెండింగ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంత మొత్తం కానిస్టేబుల్ దగ్గర కూడా పెండింగ్లో పెట్టేసినటువంటి ప్రభుత్వం వాటిని విడుదలకి ఏమైనా ప్రయత్నం చేస్తుందా? వాటిని అందించే ప్రయత్నంలో ఏ మాత్రమైనా చొరవ చూపుతుందా? పూర్తిగా పాలన గాలికి వదిలేసినట్టుగా, పోలీసుల సంక్షేమాన్ని విస్మరించేసినట్టుగా ప్రస్తుతం పరిస్థితి కనిపిస్తోంది. అదే సమయంలో పోలీసుల మీద ఒత్తిళ్లు మాత్రం చాలా తీవ్ర స్థాయిలో ఉన్నాయి. రాజకీయంగా రెడ్ బుక్ పేరుతో కక్ష సాధింపు చర్యల కోసం పోలీసుల్ని ఉసుగొలుపుతున్నటువంటి వైనం కారణంగా పోలీసు వ్యవస్థ పలుమార్లు అబాసు పాలవుతుంది. అటు కోర్టుల నుంచి ఇటు పబ్లిక్ వరకు అన్ని చోట్ల పోలీసుల వైఖరి గురించి తీవ్రమైనటువంటి వ్యతిరేకత కనిపిస్తుంది. దీనంతటికీ కారణమైనటువంటి ప్రభుత్వ పెద్దలు పోలీసుల సంక్షేమాన్ని మాత్రం గాలికి వదిలేస్తున్నారు. ఇది ఎక్కడి న్యాయం అనే మాట వినిపిస్తుంది. డిఏల ఊసి లేదు, పిఆర్సి ఆలోచన లేదు, ఇక చివరికి ఇవ్వాల్సినటువంటి పెండింగ్ బిల్లులు కూడా వినిపించట్లేదు. ఇట్టా మొత్తంగా అన్ని రకాలుగాను పోలీస్ సిబ్బందితో ప్రభుత్వం ఆటలాడుకుంటున్నటువంటి తీరు అనేక రకాలుగా పోలీసుల్లో అసహనానికి కారణమవుతుంది. అనేక రకాలుగా ఆందోళన వ్యక్తమవుతుంది. పోలీసుల్ని ప్రతి అంశంలోనూ ఉపయోగించుకుంటూ పోలీసులకు సంబంధించినటువంటి విషయాల మీద ఏమాత్రం కూటమి ప్రభుత్వం శ్రద్ధ పెట్టడం లేదనేటువంటి అభిప్రాయం బలపడుతుంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను విస్మరించేసి పూర్తిగా జగన్మోహన్ రెడ్డి నయం అనిపించేటువంటి స్థాయిలో సాగుతున్నారు అనే మాట బలపడుతోంది. మరి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వ పెద్దలు దీన్ని గుర్తిస్తారా? తాము చేస్తున్నటువంటి వ్యవహారాల్ని చక్కదిద్దుకుంటారా? తాము ఇచ్చినటువంటి హామీలు గుర్తెరిగి కనీసం కొన్నైనా అమలు చేసే ప్రయత్నానికి పూనుకుంటారా? ఇదే ఇప్పుడు పోలీసుల్లో జరుగుతున్నటువంటి చర్చ.